అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఐడహో రాష్ట్రంలోని ఓ షాపింగ్ సెంటర్ వద్ద దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడు. వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో ప్రజల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని ఐడహో స్టేట్ ట్విన్ ఫాల్స్ సిటీలో రద్దీగా ఉండే కమర్షియల్ ఏరియాలోని ఇన్ అండ్ అవుట్ బర్గర్ రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తి గన్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభం కావడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో నిందితుడు AR రైఫిల్తో తిరుగుతూ కనిపించాడు. మరికొన్ని వీడియోల్లో పార్కింగ్ ప్లేస్లో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కూడా నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రతి దాడి చేపట్టారు. అయితే మొత్తం మృతుల సంఖ్య, గాయపడ్డ వారి వివరాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ తెలిపారు. కాల్పుల ఘటన తర్వాత షాపింగ్ సెంటర్ సమీప ప్రాంతాలు అలాగే వంతెనను పోలీసులు తాత్కాలికంగా మూసేసి దుండగుడి గుర్తింపు చేశారు. దాడి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు అయితే ప్రకటించారు. అమెరికాలో ఇటీవలి నెలల్లో సామూహిక కాల్పుల ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితమే సియాటిల్లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ కాల్పుల్లో 3 చనిపోగా ఇప్పుడు ఐడహోలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్స్ అలాగే ప్రార్థనా మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, సామాజిక కార్యక్రమాలు సైతం కాల్పుల ఘటనలకు వేదికలుగా మారుతుండటంతో అమెరికాలోని గన్ కల్చర్పై మరోసారి తీవ్ర చర్చ ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.